Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.3 లో 7th problem. సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి గివెన్ ఈక్వేషన్ ఏముంది మా ఈక్వేషను x ఈక్వల్ టు 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 అంటే 4/5తో దీన్ని మల్టిప్లై చేయాలి. 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4/5 ఇంటూ 10 x ఈక్వల్ టు 4x/5 ప్లస్ 40 లేదా మీరు 5తో క్యాన్సిల్ చేయొచ్చు బై 5. దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 4x/5 టు LHS. x మైనస్ అవుతుంది. 4x/5 ఈక్వల్ టు 40/5. క్రాస్ మల్టిప్లై చేస్తే 5x మైనస్ 4x/5 ఈక్వల్ టు 40/5. 5x minus 4x is x. x/5 ఈక్వల్ టు 40/5. ఈ 5 లేదా మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ 5 ఇంతకుముందు ట్రాన్స్పోజ్ చేసాం కదా, మల్టిప్లై చేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 2 ఆన్ బోత్ సైడ్స్ we get x/5 into 5 equal to 40/5 into 5. 5 cancel. X equal to 40. Therefore, the required solution is x equal to 40. చెక్ చేయమన్నారు కదా నాన్న, చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 10. ఎక్స్ అంటే 40. ఎక్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అక్కడ 40 పెట్టేసేయండి. 40 ఈక్వల్ టు 4/5 ఇంటూ 40 ప్లస్ 10 ఈజ్ 50. 5 1s 5 10s 40 ఈక్వల్ టు 4 ఇంటూ 10 ఈజ్ 40. LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్ట్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.